దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 33. డ్రింక్ మత్తులో మైనాని హక్ చేసుకున్న శ్రీమాన్. ఆ తర్వాత ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నువ్వు ఏ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నావో నీకు ఫోన్ చేసే ఆ హెడ్ ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను అంటుంది ఈశ్వరి. ఈశ్వరి మాటలకు మైనా కంగారుగా చూస్తుంటుంది. తన కంగారు చూసి ఈశ్వరి పసికడుతూనే, చూడు మైనా, నువ్వు ఖచ్చితంగా కార్తీక్ని కలవడం కోసమే బయటికి వెళ్ళాలని చూస్తున్నావని నీ మొహంలో ఉన్న టెన్షన్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రియుడిని రాసుకొని పూసుకొని తిరుగుతుంటే పలానా జగదీశ్వరరావు గారి కోడలు పలానా వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది, సరసాలాడుతుంది అంటూ ఉన్నది లేనిది 4 తగిలించుకొని మా ఇంటి గౌరవం గురించి తక్కువ చేసి మాట్లాడతారు. సొసైటీలో పేరు ప్రతిష్టలతో బతుకుతున్న మాకు నీ వల్ల చెడ్డ పేరు వస్తే ఊరుకోను. సంవత్సరం వరకు నువ్వు నీ అద్దు అదుపులో ఉంటే మంచిది. సంవత్సరం తర్వాత డివోర్స్ తీసుకుని వెళ్ళిపోతావు కాబట్టి అప్పుడిక నీ ఇష్టం. కానీ అప్పటి వరకు నీ వల్ల మా ఇంటికి గౌరవ మర్యాదలకి ఏదైనా భంగం వాటిల్లిందంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి ఈశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటంకుల్, ఆంటీ అలా మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉంటారు అని అడుగుతుంది మైనా. నా భార్య కటువుగా మాట్లాడినా అందులో నిజం ఉందమ్మా. ఇండస్ట్రియలిస్ట్ జగదీశ్వరరావుగా నాకు ఈ సొసైటీలో ఎంత పేరు ఉంది అనేది నీకు కూడా తెలిసిన విషయమే. మా కోసం నీ సంతోషాలను వదులుకోమని నేను చెప్పడం లేదు. అప్పుడప్పుడు వెళ్ళి కార్తీక్ని కలుస్తుండు. అతన్ని కలవటానికి వీల్లేదని చెప్పి మేమేమీ ఆంక్షలు పెట్టము. కానీ శ్రీమాన్ నువ్వు డివోర్స్ తీసుకునే వరకు కార్తీక్తో అంత చనువుగా కాకుండా కాస్త దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఆంటీ చెప్పిందని కాదు కానీ నువ్వు కొత్త పెళ్లి కూతురివి కాబట్టి 3 రోజుల వరకు బయటికి వెళ్ళకూడదమ్మా. ఈ 3 రోజుల తర్వాత నువ్వు డ్యూటీకే వెళ్తావో, కార్తీక్ని కలవడానికి వెళ్తావో నీ ఇష్టం. కానీ కార్తీక్ని కలిసినా మేం చెప్పిన విషయాలు మాత్రం కాస్త గుర్తుపెట్టుకో అని చెప్పి జగదీశ్వరరావు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. లక్ష్మి క్యాబిన్ నుండి బయటకొచ్చి పల్లవికి ఫోన్ చేస్తుంది. బాధగా కూర్చున్న పల్లవి లక్ష్మి దగ్గర నుంచి ఫోన్ చూసి కాస్త సంతోషపడుతూ, హలో లక్ష్మి అని అంటుంది. ఎలా ఉన్నావు పల్లవి అని నేను అడగను. ఎందుకంటే నువ్వు ఎలా ఉంటావో నేను గెస్ చేయగలను కాబట్టి. కానీ పల్లవి, కార్తీక్ సార్ నీ భర్త. నీ భర్తని అదుపాజ్ఞలో పెట్టుకునే బాధ్యత నీకుంది. కార్తీక్ సార్ మైనాతో బయట కలవాలనే ఉద్దేశంతో సార్ మైనాకి ఫోన్ చేస్తున్నారు. ఒకసారి నీకు ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను అంటుంది లక్ష్మి. కానీ పల్లవి ముందు ఆ మాటలకు బాధపడి తర్వాత ఆ బాధను దిగమింగుకొని, వాళ్ళిద్దరూ లవర్స్ కదా, కలవకుండా ఎందుకుంటారు అని అంటుంది. వాళ్ళిద్దరూ లవర్సే, కానీ కార్తీక్ ఇప్పుడు నీ భర్త పల్లవి అంటుంది లక్ష్మి. కావచ్చు, కానీ సంవత్సరం తర్వాత విడిపోయే మా బంధానికి విలువ ఇచ్చి వాళ్ళని దూరం చేయటం కరెక్ట్ కాదు కదా అని మాట్లాడుతుంటుంది. ఇక్కడ మైనా ఈ విషయాలు ఫోన్లో కార్తీక్కి చెప్తుంది. డామిట్, ఏంటి మైనా ఇది? వాళ్ళ ఇంటి గౌరవాల కోసం మనం మన సంతోషాలను ఎందుకు కాదనుకోవాలి అంటాడు కార్తీక్. పెద్దవాళ్ళ వైపు నుంచి కూడా కాస్త ఆలోచించాలి కదా కార్తీక్. చూడు కార్తీక్, ఈశ్వరి ఆంటీ జగదీశ్వరరావు అంకుల్ చెప్పారని కాదు కానీ ఒక రకంగా నేను నీతో చనువుగా ఉంటే అది నా క్యారెక్టర్ మీద కూడా దెబ్బ పడుతుంది. వాళ్ళు అన్నారని కాదు, నా వైపు నుంచి కూడా కాస్త ఆలోచించు. అలా అని చెప్పి నేను నిన్ను కలవనని చెప్పట్లేదు. నేను నిన్ను కలుస్తాను. కానీ నీ ప్రియురాలు మైనాలాగా కాదు, జగదీశ్వరరావు గారి ఇంటి కోడలుగా కలుస్తాను అని అంటుంది. కార్తీక్కి అలా వినడానికే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఈ రోజు కాదు, 3 రోజుల తర్వాత కలుద్దాం. అప్పటి వరకు ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడుకుందాం అని అంటుంది. ఇంకొక అవకాశం లేక కార్తీక్ సరే అని చెప్పక తప్పలేదు. కార్తీక్ క్యాబిన్ బయట లక్ష్మి ఇంకా పల్లవితో కాల్ మాట్లాడుతూ, అది కాదు పల్లవి,
పెళ్ళికి ముందు ఒకసారి హోటల్లో నీ కాబోయే భర్త గురించి ఎలా చెప్పావో నీకు గుర్తులేదేమో, కానీ నాకు బాగా గుర్తుంది. ఎందుకు అంత ఈజీగా నీ అభిప్రాయాన్ని మార్చుకుంటూ కార్తీకమైన ఒకటి కావాలనుకుంటున్నావు అని అడుగుతుంది లక్ష్మి. అప్పుడు నేను ఆ మైనాని ప్రేమిస్తున్న మన సార్ని పెళ్లి చేసుకుంటానని నేను అనుకోలేదు కదా లక్ష్మి. అదే హోటల్లో కార్తీక్ సార్ మైనా ఆరాధనగా ప్రేమించుకోవటం, కార్తీక్ సార్ మైనాకి ముద్దు పెట్టడం కూడా చూశాను. మనసు నిండా మైనాని నింపుకున్న కార్తీక్ సార్తో నేను ఎలా జీవితాన్ని పంచుకుంటాను అంటుంది పల్లవి. చూడు పల్లవి, లోకంలో లవ్ చేసుకుంటున్న వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళనే చేసుకోవడం లేదు. రకరకాల కారణాలతో విడిపోయి వేరే వాళ్ళని చేసుకుని కూడా సంతోషంగా కాపురాలు చేసుకుంటున్నారు. నువ్వలా ఆలోచించి కార్తీక్ సార్‌ని నీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తుంది లక్ష్మి. లేదు లక్ష్మి, కార్తీక్ సార్ మైనాని కాదని నన్ను చేరదీయటం అనేది కల. సంవత్సరం తర్వాత కార్తీక్ సార్, మైనా ఒక్కటవుతారు. ఇదే జరగబోయేది అని అంటుంది పల్లవి కన్నీళ్ళు పెడుతూ. సరే, అలాగే అనుకుందాము. కార్తీక్ సార్, మైనా కలుస్తారు. మరి తర్వాత నీ పరిస్థితి ఏంటి? నీ మనసులో ఇంకొకరికి స్థానం ఇస్తావా అని అడుగుతుంది లక్ష్మి. ఈ జన్మంతా నా మనసులో ఉండేది నా మెడలో తాళి కట్టిన నా భర్తే అని మనసులో అనుకొని నా విషయాల గురించి వదిలే లక్ష్మి అని అంటుంది. కొన్నేళ్లుగా నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తూ వస్తున్నాను పల్లవి. నీ మనసేంటో నాకు తెలీదనుకున్నావా? తాళి కట్టిన భర్తని నువ్వు ఎంతగా ఆరాధిస్తున్నావో నాకు తెలుసు. కానీ నీ స్నేహితురాలుగా నువ్వు కార్తీక్ సార్ కలవాలనేది నా కోరిక. సరే, ఇక ఉంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. లక్ష్మి మాటలకు పల్లవి కన్నీళ్లు పెడుతూ మెడలో పడిన తాళిని ఆరాధనగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ లక్ష్మి ఫోన్ పెట్టేసి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళబోయేసరికి ఎదురుగా కార్తీక్ ఉంటాడు. ఒక్కసారిగా కార్తీక్ని చూసి భయపడుతుంటుంది. అయిపోయాయా నీ ఫ్రెండ్ పల్లవితో మంతనాలు అని కోపంగా అడుగుతాడు కార్తీక్. కార్తీక్ ఆ మాటలన్నీ విన్నాడని లక్ష్మికి అర్థమై సారీ సార్ అని అంటుంది. చూడు లక్ష్మి, పల్లవికి ఏదేదో నూరు పోసి తన మనసు మార్చాలని చూస్తున్నావేమో. ఆ పల్లవి మారినా అసలు నేను మారతానని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు. పాపం సార్ పల్లవి, తను చాలా అమాయకురాలు అంటుంది లక్ష్మి బాధపడుతూ. అమాయకత్వం మనసుల్ని కలపదు లక్ష్మి. ఇంకొకసారి కార్తీక్ సార్ నీ భర్త నీకు మాత్రమే చందాలని డైలాగ్స్ చెప్పి పల్లవి మనసు మార్చాలని ప్రయత్నం చేయకు. నువ్వు అనుకుంటుంది ఏది జరగదు. ఇంకొకటి ఏంటి అంటే, పల్లవితో ఇలా మాట్లాడినందుకు ఈ క్షణమే నేను జాబులో నుంచి తీసేయొచ్చు అని అంటాడు. ఆ మాటలకు లక్ష్మి కంగారుగా చూస్తుంటుంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాధలు, బాధ్యతలు, కష్టాలు అన్నీ నాకు తెలుసు లక్ష్మి. ఇప్పుడు నీ ఉద్యోగం తీసేస్తే ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి నేను జాబులో నుంచి తీసేయకుండా వదిలేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, పల్లవితో ఇంకొకసారి అలా మాట్లాడి తన మనసు పాడు చేయకు అని కార్తీక్ సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ నుంచి వార్నింగ్ తీసుకున్నందుకు లక్ష్మి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది. సాయంత్రానికి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన కార్తీక్ మైనా చెప్పిన మాటల్ని తల్లిదండ్రులకు చెప్తాడు. పక్కన పల్లవి కూడా నిలబడి ఉంటుంది. జగదీశ్వరరావు గారు, ఈశ్వరి కరెక్ట్గానే మాట్లాడారు కార్తీక్. చూడు కార్తీక్, నువ్వు మైనా ఎప్పటిలాగా క్లోజ్గా ఉన్నారే అనుకో. మగాడు ఏం చేసినా తప్పులేదు, ఆడదానికైనా ఉండాలి కదా అంటూ జనాలు నీకంటే మైనా క్యారెక్టర్ని తప్పు పట్టి మాట్లాడతారు. మైనా అలా బాధపడటం నీకు ఇష్టమా అని అడుగుతారు జయరాం గారు. నో నానా, నా వల్ల మైనాకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అంటాడు కార్తీక్ బాధపడుతూ. జగదీశ్వరరావు గారికి పబ్లిక్లో మంచి పేరు ఉంది కాబట్టి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక చిన్న విషయం కూడా పెద్ద బ్రేకింగ్ లాగా చూసి మాట్లాడుకుంటారు. సో ఆ పరిస్థితి మైనాకి, ఆ కుటుంబానికి రానివ్వకుండా చూసుకో అని అంటారు జయరాం గారు. కానీ నానా, ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను. ఇంతకుముందు మైనా మన ఇంటికి వస్తూ పోతూ ఉండేది, నాతో కలిసి టైం స్పెండ్ చేసేది. ఇప్పుడు అసలు మైనా మన ఇంటికి వస్తుందా
అని అడుగుతాడు కార్తీక్. అదే కదా కార్తీక్ చెప్పేది. మైనాతో క్లోజ్‌గా ఉంటే నీకంటే మైనాకే ఎక్కువ నష్టం జరుగుతుంది అంటారు జయరాం గారు. కార్తీక్ ఇంకేమీ మాట్లాడలేక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఎదురుగా పల్లవి కనిపిస్తుంది. పల్లవిని కాస్త కోపంగా చూసి అక్కడుండి రూంలోకి వెళ్ళిపోతాడు. కొడుకును చూసి జయంతి, జయరాం గారు కూడా బాధపడుతుంటే పల్లవి మౌనంగా అక్కడి నుండి వెళ్తుంది. కార్తీక్ బాధపడుతూ కూర్చుంటే పల్లవి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి నాతో మాట్లాడింది విని మీరు లక్ష్మిని ఏదో అన్నారంట కదా అని అడుగుతుంది. అవును అని అంటాడు తన వైపు అదే కోపంతో చూస్తూ. మీరు అలాంటి భయం పెట్టుకోకండి సార్. లక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా నా మనసు మార్చుకోలేను. ఎప్పటికైనా మీరు మైనానే ఒకటవుతారు. నేను మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోతాను అని అంటుంది మనసులో ఉన్న బాధని దిగమింగుకుంటూ. ఇలా నా దగ్గర మంచితనంగా మాట్లాడుతూ సింపతి కలిగించి నన్ను మార్చాలని చూస్తున్నావా అంటాడు కార్తీక్. కార్తీక్ మాటలకు పల్లవి ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినా అవి నా దగ్గర పనిచేయవు అని కోపంగా చెప్పి అక్కడుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ తన్ని అర్థం చేసుకోకపోవడం చూసి పల్లవి కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. నైట్ 10 అవుతుంటే పబ్బులో శ్రీమాన్ ఫ్రెండ్స్కి పెద్ద ఎత్తున పార్టీ ఇస్తూ, ఈ ఫ్రెష్ గాడికి మరొకరి ప్రియురాలతో పెళ్లి జరిగినందుకు ఈ పార్టీ బాధతో ఇస్తున్నాను. సో అందరూ బాధపడుతూ ఈ మందు తాగండి. ఒక్కరైనా నవ్వుతూ తాగారంటే వాళ్ళ తోలు ఒలుస్తాను అని అంటాడు మందు మత్తుతో ఊగుతూ. ఏ రకంగా అయితే ఏంటి, పార్టీ ఇస్తున్నాడు కదా అని అనుకొని ఫ్రెండ్స్ మందు మత్తుతో ఎంజాయ్ చేస్తూ పైకి బాధ నటిస్తూ ఫుల్గా తాగుతుంటారు. ఆ ఖర్చంతా జగదీశ్వరరావు గారి ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంటే అది చూసి వామ్మో వామ్మో ఏంటి ఈ ఖర్చు అంటూ కంగారు పడుతుంటాడు. ఈశ్వరి కోపంగా మొగుడు చేతి నుంచి ఫోన్ తీసుకుని అవతలకు వేసి, వాడసలే బాధలో ఉన్నాడు. వాడిని కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వండి. ఖర్చు పెట్టుకుంటే పెట్టుకునివ్వండి. మీరు సంపాదించేది మీ ఇద్దరి కొడుకుల కోసమే కదా అని అంటుంది. సంపాదించేది వాళ్ళ కోసమేనా? మరీ డబ్బు విలువ లేకుండా ఇలా ఖర్చు పెడితే ఎలానే అంటాడు జగదీశ్వరరావు గారు. చూడండి, మీరు నా కొడుకు ఖర్చు జోలికి వస్తే నేను ఊరుకోను. ఇప్పుడు టైం 10 అవుతుంది. మర్యాదగా పడుకోండి అంటూ భర్తకి వార్నింగ్ ఇస్తుంది. భార్యకు భయపడుతూ బుద్ధిగా జగదీశ్వరరావు గారు పడుకుంటే ఈశ్వరి కూడా లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది. టైం 11 అవుతుండగా ఫుల్గా తాగి వచ్చిన శ్రీమాన్ డోర్ కొడుతుంటాడు. హాల్లో ఎవరూ లేకపోవడంతో చదువుకుంటూ కూర్చున్న మైనా వెళ్ళి డోర్ తీస్తుంది. ఫుల్గా తాగి మత్తులో తులుతున్న శ్రీమాన్ని మైనా ఆశ్చర్యంగా చూస్తుంటే, ఓ నువ్వా డోర్ తీసింది అంటూ వచ్చి మత్తులో మైనా ఎదమీద పడి తన నడుం చుట్టూ చేతులు వేసి చుట్టుకుంటాడు. ఏయ్ ఏంటిది వదులు అంటూ మైనా చిరాకు పడుతూ శ్రీమాన్ని వెనక్కి నెడదామని చూస్తుంటే ఆ భారీ విగ్రహం కదిలించడానికి మైనా బలం సరిపోవడం లేదు. నువ్వు ఫ్రెష్వి కాదు కదా, నాకు ఏదైనా ఫ్రెష్ అంటేనే ఇష్టం. నువ్వు ఫ్రెష్వి కానప్పుడు మరి నువ్వు నా జీవితంలోకి ఎందుకొచ్చావు అంటూ మత్తులో తన్ని ఇంకాస్త హత్తుకుంటున్నాడు. నీకు బాగా మందు ఎక్కువైంది శ్రీమాన్. నన్ను ఎలా పట్టుకున్నావో నీకసలు అర్థమవుతుందా? వదులు అంటూ తన ఎద మీద నుండి శ్రీమాన్ తలని తీయాలని చూస్తున్నా మైనా వల్ల కావడం లేదు. ఓయ్ కదిలితే చంపేస్తాను. నేను ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే నాకు భలే మెత్తగా ఉంది అని అంటాడు అతని తలని తన ఎద మీదకి ఇంకా హత్తుకుంటూ. అదంతా మైనాకి ఇరిటేటింగ్ అనిపిస్తూ, ప్లీజ్ శ్రీమాన్ నన్ను వదులు అని అంటుంది. నేను వదలను. నేను పడుకునే వరకు నిన్ను అస్సలు వదలను అని అంటాడు మత్తులో తన నడుం చుట్టూ వేసిన చేతుల్ని ఇంకాస్త బిగిస్తూ. అబ్బా అని చిరాకు పడి, సరే నిన్ను పడుకోబెడతాను పద అంటూ మైనా శ్రీమాన్ నడుం చుట్టూ చేయి వేసి పట్టుకొని రూంలోకి తీసుకుని వెళ్తుంటుంది. అప్పటినుంచి పైనుండి జగదీశ్వరరావు గారు కాస్త చాటుగా నిలబడి అదంతా గమనించి మౌనంగా కొన్ని క్షణాలు అక్కడే ఉండి లోపలికి వెళ్ళిపోతాడు.
ఈ రాత్రి ఇద్దరి జంటల మధ్య చోటు చేసుకోబోయే సన్నివేశాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.